హాయ్ అండి. నేను నెలలా ఖర్చులు తీసుకునేది షాపు మన బడ్జెట్‌లోనే ఉంటుందండి. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి షాప్ చూపిస్తున్నానండి. ఇది డీసీఎంఎస్ అండి. యలాపూరి సూపర్ మార్కెట్ అండి. ఇది గవర్నమెంట్‌కి సంబంధించింది. ఇక్కడేంటంటే మన బడ్జెట్‌లోనే వచ్చేస్తాయండి. అందుకని చెప్పేసి మీకు కూడా చూపిద్దాము షాప్ అనేసి నేను చూపిస్తున్నానండి. నేను నెలలా ఖర్చులు ఇక్కడే తీసుకుంటూ ఉంటానండి. ఫస్ట్ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు ఎప్పుడైనా మధ్యలో వెళ్తాము. మనకేంటంటే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్‌లు అనేసరికి ఒక బై వన్ గెట్ వన్ అనే ఆఫర్ పెడుతూ ఉంటారండి. మనకేంటంటే పెద్ద పెద్ద మాల్స్‌కెళ్ళినప్పుడు ఏంటంటే అర్రే! ఆఫర్ ఉంది కదా అని చెప్పేసి ఒకటి బదులు ఇంకోటి తీసుకుంటూ ఉంటాము. మన బడ్జెట్ ఏంటంటే మాక్సిమం ఖర్చులకి 3000 నుండి 25 వరకు మనం అనుకుంటామండి. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్‌కెళ్ళేసరికి ఆఫర్‌లో ఉంది కదా! మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఉంటదా? ఉండదా? అని చెప్పేసి ఒకటి కనుబోయి మనము ఇంకోటి తీసుకుంటూ ఉంటాము. అనేసరికి మన బడ్జెట్ కూడా మనం అనుకున్నంత ఉండదు. మనం 3025 అనేసరికి 5000, 6000 కూడా అవుతదండి. నాకు అలాగే చాలా సార్లు అయ్యింది. అయి మనం ఇప్పుడు యూజ్ చేసే కాదండి. ఉంటాయి కదా! అనుకుని మనం తీసుకుంటూ ఉంటాము. కానీ ఏంటంటే ఆఫర్ ఉంటదో, నెక్స్ట్ ఉండదో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. నేను కూడా ఏంటంటే చాలా సార్లు అలాగే తీసుకున్నాను. నేను అనుకున్న బిల్లు ఒకటైతే అయ్యిన బిల్లు చాలా వరకు అయ్యేదండి. బాబోయ్! ఏంటి ఇంత బిల్ అయిపోతుందని నాకు అనిపించి నేను మాల్స్‌కి మానేశానండి. ఏంటంటే మన బడ్జెట్‌లో ఉన్న వరకే మనం చూసుకుంటాము. ఇంట్లో ఉంటాయి. కానీ ఏంటంటే అప్పుడు యూజ్ చేయం కాబట్టి గబిక్కున చూసేసరికి ఒకటి కొనబోయి ఇంకోటి అలా తీసుకుంటూనే ఉంటాము. అందుకని చెప్పేసి మేము పెద్ద పెద్ద మాల్స్‌కైతే మేము ఎప్పుడో మానేసామండి. ఏంటంటే ఇక్కడ మన బడ్జెట్‌లోనే ఉంటాయి. పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు గానీ మనకన్నీ ఇది దొరకదు అనేది ఏమి ఉండదండి. అన్నీ ఉంటాయి. కానీ ఏంటంటే షాపింగ్ మాల్స్‌లో అన్నీ ఉంటాయి. ఎక్కువ ఎక్కువ అన్నీ బట్టలు కానీ, అవి కానీ ఇంకా చాలా ఉంటాయి. స్లిప్పర్స్ కానీ. ఇక్కడేమీ ఉండకుండా ఓన్లీ ఖర్చులు మాత్రమే ఉంటాయండి. మన బడ్జెట్‌లోనే బిల్ అయిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి మేము ఇక్కడే తీసుకుంటూ ఉంటాము. నేనేంటంటే నా పెళ్ళైన దగ్గర నుంచి ఇక్కడే మేము తీసుకుంటూ ఉంటాము. ఏంటంటే మాకు మన బడ్జెట్టు మనం అనుకున్న బడ్జెట్‌లో వచ్చేస్తుంది. ఇంకోటేంటంటే రీజనబుల్ రేట్‌లో ఉంటాయండి. అందుకని చెప్పేసి నేను ఇక్కడ తీసుకుంటూ ఉంటాను. మొత్తం అన్నీ ఉంటాయండి. మన ఇంట్లో నూనె ప్యాకెట్ దగ్గర నుంచి, నూనె డబ్బా దగ్గర నుంచి సబ్బులైతే మనకి రూ. 5 నుంచి ఉంటాయండి. నేనిక్కడ రూ. 5 ఒక 10 కానీ, 15 కానీ అంటే నాకు నెల నెల ఇన్నవుతాయని నాకు ఒక ఐడియా ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను తీసుకుంటూ ఉంటాను. డిష్ వాషర్‌లో కూడా ఏస్తానండి. మాక్సిమం చాలా తక్కువ టైము నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఎక్కువ శాతం నేను తోమడానికే ఇష్టపడుతూ ఉంటాను. అందుకని చెప్పేసి నేను ఇక్కడే తీసుకుంటూ ఉంటాము. మామూలుగా కాఫీ పొళ్ళు కూడా ఏంటంటే నేను ప్యాక్ అనేది డబ్బా అనేది తీసుకోనండి. ఒక్కోసారి ఏంటంటే మనము కంగారైపోతూ ఉంటుందండి. మన ఇంట్లో వాళ్ళకి కాఫీ చేయాలంటే చాలా కంగారైపోతుంది. మనం ఏంటంటే స్పూన్ గబిక్కిని పెట్టేస్తాము. అదేంటంటే హార్డ్‌గా అయిపోతూ ఉంటుంది. మనకి ప్యాకెట్స్ అనేసరికి ఏంటంటే మనము 1, 2 యూజ్ చేసుకుంటూ ఉంటాము. తర్వాత మనకు కావాలితే నెక్స్ట్ డే ఇంకో ప్యాకెట్ యూజ్ చేసుకుంటూ ఉంటాము. షాంపూలనేది కూడా అంతేనండి. ఏంటంటే ఇక్కడ రూ. 1 దగ్గర నుంచి మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయి. రూ. 3 నుంచి ఇంకా ఉంటాయండి. ప్యాకెట్స్ అయితే మామూలుగా షాంపూ డబ్బాలు కూడా ఉంటాయి. నేనేంటంటే షాంపూ ప్యాకెట్లు మాత్రమే తీసుకుంటూ ఉంటాను. మా బాబు అనేసరికి ఎక్కువ యూజ్ చేసేస్తున్నాడని చెప్పేసి నేను షాంపూ ప్యాకెట్లు తీసుకుంటాను. ఒకటి ఇస్తే మామూలుగా తన తలకు రుద్దేసుకుంటూ ఉంటాడు. సరిపోతుంది. అదే షాంపూ డబ్బాలనేసరికి మనం ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాము. వంపేస్తూ ఉంటారని చెప్పేసి నేను అలా తీసుకుంటూ ఉంటాను. ఇది బిస్కెట్ ప్యాకెట్లండి. బ్రిటానియా కంపెనీది నేను 2 తీసుకున్నానండి. ఎక్కువ శాతం ఏంటంటే ఫ్రూట్సే పెడతానండి మా పిల్లలిద్దరికీ. ఫ్రూట్స్ అనేది ఎప్పుడు పెట్టినా కూడా పిల్లలకి బోర్ కొడుతూ ఉంటుందండి. అందుకనే ఇలా బిస్కెట్ ప్యాకెట్లు తీసుకుంటానండి. షాంపూలు నేను చెప్పాను కదండీ! రూ. 1 నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి నేను అలా తీసుకుంటూ ఉంటాను షాంపూలు. కాఫీ పొడి అనేసరికి నాకు ఎవరన్నా చుట్టాలొచ్చినప్పుడు గానీ, నేను ఎక్కువ శాతం కాఫీయే తాగుతానండి. మా హస్బెండ్ కూడా టీ తాగుతారు. కాఫీ అనేసరికి మా ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తానే ఉంటారండి. మనం ఎక్కువ శాతం కాఫీయే నేను పెడుతూ ఉంటాను. చూసారు కదా! ఇక్కడ ఎక్స్‌పైరీ డేట్‌తో సహా మీకు చూపిస్తున్నాను. ఇందాక చెప్పాను కదండీ! సబ్బులు అలా నేను
ఎన్ని సరిపోతాయి అన్నది మంత్‌కి నాకు ఐడియా ఉంటుందండి. అందుకనే తీసుకున్నాను. ఇది పల్లీలు అనేసరికి చట్నీ నేను టిఫిన్ ఏస్తూ ఉంటాను కాబట్టి రోజు నాకు చట్నీ అనేది కంపల్సరీ కావాలండి. ఎప్పుడైనా పునుకులేస్తూ ఉంటే పిల్లలకి మైదా కొంచెం కలిపి వేస్తానండి. ఇదేంటంటే శనగపప్పు అండి. ఇది నేను ఎక్కువ శాతం తాలింపులు యూజ్ చేస్తూ ఉంటానండి. తాలింపులు తీసుకున్నాను. జీలకర్ర కూడా అరుగుదలకు మంచిది కాబట్టి నేను అది కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. ఇదేంటంటే స్క్రబ్ అండి. నేను ఏదైనా సరే అంట్లు పీస్ అనేసరికి వారాన్ని ఒకటే యూజ్ చేస్తానండి. తర్వాత అనేది దానికి నాకు తొట్టి కడగడం కానీ, తర్వాత సింకు కడుక్కోవడానికి కానీ నేను ఉపయోగించుకుంటూ ఉంటానండి. నేను క్రిములు ఎక్కువ ఉంటాయేమో అని చెప్పేసి నా ఒపీనియన్ అండి. అందుకనే నేను ఎక్కువ శాతం స్క్రబ్ అనేది వారానికి మించి ఏదో ఉపయోగించనండి. మా హస్బెండ్ ఏమో నన్ను ఎందుకు వారానికి ఒకసారి ఉపయోగిస్తున్నావు అంటారండి. కానీ నాకు అలా అలవాటయిపోయింది. ఇది కూడా కాఫీ పొడేనండి. 2 రకాల కాఫీ పొడులు నేను తీసుకొని ఉన్నాను. షాంపూలు అనేసరికి ఎక్కువ తీసేసుకుంటూ ఉంటానండి. నేను పిల్లలకి 2 టైమ్స్ చేస్తూ ఉంటాను వారానికి ఒకసారి. ఇదేంటంటే మనకి బ్లీచింగ్ ఉంటుంది కదండీ! తొట్టి దగ్గర కానీ, మనకి బాత్రూమ్ దగ్గర కానీ పిల్లలు గబిక్కిని జారి పడిపోతారని అయి కూడా 2 తీసుకున్నానండి. ఆల్రెడీ నా దగ్గర ఇడ్లీ రవ్వ ఉందండి. అది కూడా ఏంటంటే నేను 2 ఉన్నాయని చెప్పేసి ఒకటే తీసుకున్నానండి. ఇదేంటంటే సాంబార్ పొడండి. నేను ప్యాకెట్ అనేది తీసుకోనండి. ఇలా రూ. 10 ప్యాకెట్లు ఉంటాయి అయ్యే తీసుకుంటానండి. మనం సూపర్ మార్కెట్‌లో సంచులకి ఆటిలకి కూడా బిల్లేస్తారండి. నేను ఇక్కడి నుంచే తీసుకెళ్ళిపోతూ ఉంటాను. మీరు కూడా అలా ట్రై చేయండి.